వినండి, ఈరోజు బ్రహ్మాండం మీకోసం పంపిన సందేశం చాలా ప్రత్యేకమైనది. ఇది సాధారణ మాటలు కాదు, మీ ఆత్మ లోతుల్లోకి చేరే దైవిక శక్తి. మిమ్మల్ని బ్రేక్ చేయడానికి కాదు, మీ లోపల ఉన్న ఆ అసాధారణ శక్తిని గుర్తు చేయడానికి. మీరు ఎంత బలమైనవారో, ఎంత రేరైనవారో ఎప్పుడైతే అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తుందో అప్పుడు అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మీకోసం కొత్త ద్వారం తెరుస్తోంది. మీ బాధలు మిమ్మల్ని ఓడించడానికి రాలేదు, మిమ్మల్ని ఇంకా బలపరచడానికి వచ్చాయి. మీ నొప్పి మీ భవిష్యత్తు కాదు, అది మీ జాగృతి సంకేతం. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ మార్గం ఆత్మజ్ఞానం వైపు పయనిస్తోంది. మీపై మీకే నమ్మకం ఉండాలి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఓడిపోయేలా సృష్టించలేదు. మీ నుంచి తీసేసినవి అన్నీ మీ మంచి కోసమే తీసేశాయి. రాబోయేది మీ జీవితంలో కొత్త అధ్యాయం, మీ ఆత్మ లోతులతో అనుసంధానమైన అధ్యాయం. మీరు మిమ్మల్ని వదులుకోనంత వరకు ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. బ్రహ్మాండం ఎప్పుడూ తనపై నమ్మకమున్న వాళ్లకు సాయం చేస్తుంది. ఇప్పుడు సమయం వచ్చేసింది, మీ లోపలి భయాలను అంతం చేసే సమయం. గతం ఒక పాఠం మాత్రమే, రాబోయేది ఆశీర్వాదం. నొప్పి మిమ్మల్ని మరింత మంచివారిని చేస్తుంది. ఓపిక ఉన్నవాళ్ల వద్దకు విజయం తానే నడిచి వస్తుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న బాధ రేపు మిమ్మల్ని మెరిసేలా చేస్తుంది. ఎవర్నీ నిందించకండి, ప్రతి పరిస్థితి మీ అభివృద్ధికి అవకాశమే. దారి కనిపించకపోతే మీ ఆత్మస్వరాన్ని వినండి, అదే నిజమైన దిశ. మీ కష్టం ఒక్కొక్క చుక్కను బ్రహ్మాండం లెక్కిస్తోంది, ఫలితం తప్పకుండా వస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడూ అనుకోకండి, ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతోంది. అద్భుతాలు ఓటమిని అంగీకరించని వాళ్ల వద్దే జరుగుతాయి. జీవితం అర్థం కేవలం గెలవడం కాదు, నేర్చుకుంటూ ముందుకు సాగడమే. బ్రహ్మాండం మీ ప్రతి ప్రార్థన వింటుంది, సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది. మీ ప్రతి కన్నీటి బొట్టు మీ భవిష్యత్తుకు పునాది వేస్తోంది. మిమ్మల్ని ఎవరితోనూ తక్కువగా అనుకోకండి, మీ లోపల అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి ఉంది. కష్టాలు ఎవరిని ఎంచుకుంటాయో తెలుసా? వాటిని జయించే సామర్థ్యం ఉన్నవాళ్లనే. ప్రతి అడ్డంకి మిమ్మల్ని కొత్త దిశలోకి నెట్టుతోంది. మీరు మారండి, మీ భాగ్యం తానే మారిపోతుంది. బ్రహ్మాండం మిమ్మల్ని ఆపడం లేదు, మిమ్మల్ని సిద్ధం చేస్తోంది. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నవ్వడం నేర్చుకోండి, అదే మీ అతిపెద్ద విజయం. మిమ్మల్ని మీరు క్షమించుకునే రోజు మీ జీవితం మారడం మొదలవుతుంది. మీ కలలతో ఎప్పుడూ రాజీ పడకండి, ఎందుకంటే మీ కలలే మీ భవిష్యత్తు. నెమ్మదిగా నడవండి, కానీ ఆగకండి. అతి లోతైన రాత్రి సూర్యోదయానికి ముందే వస్తుంది, తర్వాత కాంతి అంతా మార్చేస్తుంది. మీ జీవిత దిశ ఇప్పుడు పైకి ఎదుగుతోంది, ఎందుకంటే మీ నమ్మకం మీ భాగ్యాన్ని ఆకర్షిస్తోంది. మీ మనసు శాంతంగా ఉంటే అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మీ పక్షంలో ఉంది. ప్రతి నొప్పి తర్వాత సుఖం వస్తుంది, ప్రతి పరీక్ష తర్వాత బహుమతి ఉంటుంది. బ్రహ్మాండం ఎవరినీ ఖాళీ చేతులతో వదలదు, సరైన సమయంలో సరైనది ఇస్తుంది. మీ ఆలోచనలను శుద్ధంగా ఉంచండి, ఎందుకంటే అవే మీ భవిష్యత్తును రాస్తున్నాయి. గతాన్ని వదిలేయండి, రాబోయే దానిపై భరోసా ఉంచండి. ఎవరైనా మిమ్మల్ని వదిలిపడితే అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మిమ్మల్ని మీతోనే కడిపేందుకు తీసుకెళ్తోంది. ఆలస్యం ఉండవచ్చు, కానీ తిరస్కరణ ఉండదు. మీరు ఆశను వదలకపోతే అద్భుతాలు జరుగుతాయి. భయం పైకి ఎగరండి, ఎందుకంటే భయంతో బతికేవాడు నిజంగా జీవించలేడు. మీరు ఏమి ఆలోచిస్తారో అదే ఆకర్షిస్తారు. కాబట్టి మీ ఆలోచనలను అందంగా చేసుకోండి. నేను చేయగలను అని చెప్పగానే బ్రహ్మాండం మీతో కలిసిపోతుంది. మీ జీవితం ఇప్పుడు కొత్త శక్తితో నిండబోతోంది. పాత దుఃఖాలు ముగిస్తున్నాయి, కొత్త ఉదయం మీ తలుపు తట్టుతోంది. మీపై నమ్మకంతో ముందుకు సాగండి, మీ కథ ఇప్పుడు మారబోతోంది. బ్రహ్మాండం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తోంది. మీ హృదయం నిజంగా ఎక్కడికి వెళ్లాలనుకుంటోందో అక్కడికి. ప్రతిరోజు మీతో మీరు చెప్పుకోండి, నేను యోగ్యుణ్ణి, నేను సమర్థుణ్ణి, నేను ప్రేమకు అర్హుణ్ణి. చూడండి ఎలా అంతా మీ పక్షంలో మారుతుందో. ఆ భారం చూపిస్తే బ్రహ్మాండం మరింత ఇస్తుంది. ఫిర్యాదులు మానేయండి, ధన్యవాదాలు చెప్పడం మొదలెట్టండి. అదే అసలు మాయాజాలం. మీ జీవితం ఏ తప్పు ఫలితం కాదు, ఒక దైవిక ప్రణాళికలో భాగం. మీరు బ్రహ్మాండానికి ప్రియమైన అంశం, అదే మీ నిజమైన గుర్తింపు. ప్రతి వైఫల్యం మిమ్మల్ని విజయం దగ్గరకు తీసుకెళ్తుంది, ప్రతి పడిపోవడం మిమ్మల్ని ఎగరడం నేర్పుతుంది. ఎవరితోనూ పోల్చుకోకండి, మీ మార్గం అద్వితీయం. మీకు రానిది మీది కాదు, మీది ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది. నమ్మకమే మీ మంజిల్ వరకు తీసుకెళ్లే బంతెన. మీ లోపలి అస్థిరత మీరు తదుపరి అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నారని సంకేతం. పాత పరిమితులు బద్దలవుతున్నాయి, కొత్త అవకాశాలు తెరచుకుంటున్నాయి. మీ జీవితాన్ని ప్రేమతో నింపండి, ఎందుకంటే ప్రేమే అత్యున్నత శక్తి. ఇప్పుడు సమయం వచ్చింది మీ లోపలి నాయకుణ్ణి మేల్కొల్పడానికి. మీరు ఉద్దేశ్యంతో పుట్టారు, దాన్ని గుర్తించండి, దానిపై నడవండి.
మిమ్మల్ని కింద పడేయాలని ప్రయత్నించేవాళ్లు మీ ఆత్మకు పరీక్షలే. వాళ్లకు ధన్యవాదాలు చెప్పి ముందుకు సాగండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. కాస్త ఓపిక పట్టండి. మీకు వ్యతిరేకంగా కనిపించేది నిజానికి మీ పక్షంలోనే పనిచేస్తోంది. మిమ్మల్ని చిన్నగా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి, మొత్తం బ్రహ్మాండం మీలోపలే ఉంది. నేను ఓడిపోయేందుకు కాదు, గెలవడానికే ఇక్కడున్నాను. అద్భుతం ఇప్పుడు చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ సందేశం మీ ఆత్మ లోతుల నుంచే ఉద్భవిస్తోంది. ఇప్పుడు మీ జీవితంలో సాధారణ సమయం కాదు, ఇది మార్పు సమయం, జాగృతి సమయం. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న సత్యంతో కలిసే సమయం. మీ లోపలి ఆందోళన, బెదిరిక, అణగపోయిన ఆకర్షణ ఇవన్నీ మీ ఆత్మ పాత ఆవరణలను తీసేస్తున్న సంకేతాలు. మీ అసలు స్వరూపంలోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ముందటిలా లేరు. మీ ఆలోచన మారుతోంది, ఇష్టాలు మారుతున్నాయి, సంబంధాలు మారుతున్నాయి. అతి ముఖ్యంగా మీతో మీ సంబంధం మారుతోంది. గతంలో మిమ్మల్ని కలవరపరిచే విషయాలు ఇప్పుడంత ప్రభావం చూపడం లేదు. గతంలో చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నా లేకపోయినా అంత హల్చల్ కలిగించడం లేదు. ఇది ఉదాసీనత కాదు, ఇది ఆత్మిక పరిపక్వత. ఇక మీకు బాహ్య మాన్యత అవసరం లేని స్థానంలోకి బ్రహ్మాండం మిమ్మల్ని తీసుకెళ్తోంది. మీరు మిమ్మల్ని గుర్తిస్తారు, స్వీకరిస్తారు, మీలోని సంతృప్తి పొందుతారు. అదే ఆత్మజ్ఞానం. అక్కడి నుంచే అద్భుతాలు పుడతాయి. మీ జీవితంలో ఆలస్యాలు ముగిస్తున్నాయి. ఆగిపోయినవి మళ్లీ కదుల్తాయి. మసకబారిన దారులు స్పష్టమవుతాయి. దూరంగా ఉన్న అవకాశాలు దగ్గరవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. మీ అంతర్జ్ఞానం తీక్షణమైంది. ఎవరి ఉద్దేశాలనో చెప్పకుండానే అర్థమవుతున్నాయి. సరైనది తప్పుది తర్కం లేకుండా తెలుస్తోంది. ఇది మీ ఆత్మ జాగృతి. దీన్ని స్వీకరించండి. ఇక మీ జీవితంలో మీ శక్తికి సరిపడే వాళ్లు వస్తారు. వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మాట్లాడకుండానే వింటారు. వాళ్లతో శాంతి దొరుకుతుంది. వీళ్లే మీ సోల్ ఫ్యామిలీ, ఆత్మతో అనుసంధానమైన సంబంధాలు. వెళ్లిపోయిన వాళ్లు కోసం దుఃఖించకండి. వాళ్లు మీ యాత్రలో భాగమే, మంజిల్ కాదు. రాబోయే వాళ్లు మీ మంజిల్ భాగమవుతారు. ఈ మార్పు అవసరం. పాత శక్తితో కొత్త ఎత్తులకు చేరలేరు. ఇక మీ ఆత్మస్వరాన్ని అత్యున్నతంగా ఉంచండి. లోకమేమంటుంది, ప్రజలేమనుకుంటారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ దాటి. ఎందుకంటే అదే మీ నిజమైన మార్గం. మీకు సంకేతాలు వస్తాయి, సంఖ్యలు, మాటలు, సంయోగాలు. బ్రహ్మాండం మీతో మాట్లాడే విధానం. వీటిని అనుభవించండి. మీ లోపల మిగిలిన భయం కూడా క్రమంగా తగ్గిపోతుంది. జాగ్రత్త ఆత్మ ముందు భయం నిలవదు. మీరు సురక్షితులు, రక్షితులు. మార్గదర్శనం లభిస్తోంది. ఈ నమ్మకం మిమ్మల్ని లోపల నుంచి అగ్నిగా మారుస్తోంది. మీ పాత బాధలు ఇప్పుడు మీ శక్తిగా మారుతున్నాయి. ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించేవి ఇప్పుడు ఇతరులను అర్థం చేసుకుని నయం చేసే సామర్థ్యంగా మారుతున్నాయి. మీ అనుభవాలు ఇప్పుడు మీ జ్ఞానంగా మారుతున్నాయి. సమయం వచ్చింది మిమ్మల్ని పూర్తిగా స్వీకరించడానికి. మీ లోపాలతో, తప్పులతో, గతంతో సహా. మీరు మిమ్మల్ని స్వీకరిస్తే బ్రహ్మాండం కూడా మిమ్మల్ని స్వీకరిస్తుంది. ఈ మార్పు అంత గాఢంగా ఉంటుంది. ఒకరోజు మీరు వెనక్కి చూసి చెప్తారు, నేను ఎంత మారిపోయానో. గుర్తుంచుకోండి, మీకు మార్గదర్శకత్వం జరుగుతోంది. రక్షణ ఉంది. సిద్ధపరుస్తున్నారు. మీ సమయం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే రాబోయేది కేవలం మాటలు కాదు, మీ ఆత్మలో దాగిన సత్యాన్ని కదిలిస్తుంది. ఇప్పటి వరకు విన్నది కేవలం తయారీ. అసలు సందేశం ఇప్పుడే మొదలవుతోంది. ఇదే ఆ క్షణం. చాలామంది ఇక్కడే వెనక్కి తిరిగిపోతారు. కానీ వినేవాడే ఎంపికైనవాడు. బ్రహ్మాండం మిమ్మల్ని ఇక్కడికి యాదృచ్ఛికంగా తీసుకురాలేదు. మీ ఆత్మ ఇప్పుడు ముందటిలా లేదు. ఏదో ఇంకా ఎక్కువ కోరుతోంది. సత్యాన్ని కోరుతోంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు అనుభవిస్తున్న శూన్యత ఏదో లోపం సంకేతం కాదు. మీ ఆత్మ పాత నిర్మాణాల నుంచి బయటకు వస్తోందని నిరూపణ. మీరు సమస్యగా భావిస్తున్న ఆందోళన, అది మీ లోపల జరుగుతున్న మార్పు దిగువ. ఆత్మ పెరిగినప్పుడు పాత గుర్తింపు విరిగిపోతుంది. గుర్తింపు విరిగిపోతే మనసు భయపడుతుంది. అదే భయం మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టుతుంది. మీరు పోయారని భ్రమ కలిగిస్తుంది. కానీ సత్యమేమిటంటే మీరు మిమ్మల్ని మీరు కనుగొంటున్నారు. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మీరు గతంలో ఏవి వెంటాడుతున్నారో అవి ఎప్పటికీ మిమ్మల్ని పూర్తి చేయలేవు. ప్రజల స్వీకృతి, సంబంధాల పట్టు, భవిష్యత్తు ఆందోళన, గత భారం ఇవన్నీ మిమ్మల్ని ఆక్రమించి ఉంచే సాధనాలే. బ్రహ్మాండం ఇప్పుడు మిమ్మల్ని వాటి నుంచి విముక్తి చేస్తోంది. అందుకే కొందరు దూరమయ్యారు, కొన్ని పరిస్థితులు మారాయి, కొన్ని కలలు బద్దలయ్యాయి. ఇది శిక్ష కాదు, శుద్ధీకరణ.
మీ ఆత్మ ఇప్పుడు నిజం కానివన్నీ వదిలేస్తోంది. అందుకే మీరు గతంలా ఉత్సాహంగా లేరు, గతంలా దుఃఖంగా కూడా లేరు. మీ లోపల ఒక వింత శాంతి, ఒక గాఢ హలచల రెండూ కలిసి నడుస్తున్నాయి. ఇదే ఆ స్థితి. ఆత్మ, మనసు ఎదురెదురుగా నిలబడతాయి. మనసు ప్రశ్నలు వేస్తుంది, ఆత్మ మౌనంలో సమాధానమిస్తుంది. జాగ్రత్తగా వినండి, సమాధానాన్ని అనుభవిస్తారు. బ్రహ్మాండం ఇప్పుడు మిమ్మల్ని నేర్పుతోంది. ప్రతిసారి పోరాడాల్సిన అవసరం లేదు, ప్రతిసారి నిరూపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటం, వెనక్కి తగ్గడం, వదిలేయడమే అతిపెద్ద బలం. మీరు గమనించి ఉంటారు, ఇప్పుడు వాదనల నుంచి దూరంగా ఉండాలనిపిస్తోంది. వాళ్లకు అర్థం చేయాలనే కోరిక తగ్గింది. ఇది బలహీనత కాదు, ఇది ఉన్నతి. మీ శక్తిని గుర్తిస్తున్నారని సంకేతం. స్నేహితులారా, వీడియోను లైక్ చేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.